ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. భూమి మీద మరొక అవకాశాన్ని దేవుడు నాకు దయచేసి, మరి బైబిల్లో ఉంటున్న కొన్ని సత్యాలను మరి తెలియపరచటానికి దేవుడు నాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న వాళ్ళందరికీ CCM ముంబై వారి తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రపంచ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరినీ దేవుడు కలిగించి అందులో ప్రత్యేకమైన ఒక జనాన్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము ద్వారా, ఇసాకు ద్వారా, యాకోబు ద్వారా వచ్చిన గర్భ సంతానాన్ని 12 మందిని దేవుడు కావాలనుకున్నాడు, అబ్రహాముని కావాలనుకున్నాడు. అందుకే అబ్రహాముని తన తండ్రి ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి ఒక కానాను దేశాన్ని చూపించాడు. ఆ కానాను దేశాన్ని చూపించి, ఇదిగో ఈ దేశము చాలా విశాలమైన దేశము, ఈ దేశము చాలా మంచిది, మరి ఇందులో మీకు అవసరమైనవన్నీ కూడా ఇందులో మీకు దొరుకుతాయి. అందుకే ఆ దేశం గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు అంటే దాని అర్థం అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయని కాదు, అంత స్వచ్ఛచేమలమైన దేశం అది, అన్నీ కూడా అందుబాటులో ఉంటున్న దేశం అది. మరి అలాంటి దేశాన్ని అబ్రహాము గారికి దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత, అలా వాగ్దానము చేసి మరి అబ్రహాము గారితో వాగ్దానం చేసి ఇసాకు యాకోబుల గర్భము గుండా వచ్చిన 12 మంది గోత్రకర్తలు, అందులో ఆ 12 మంది గోత్రాలను దేవుడు కాపాడుతూ, వారిపైన ఏ శత్రువు తిరగబడిన వాళ్ళని ఓడిస్తూ, వాళ్ళ దేశం పైన ఏ శత్రువు వచ్చినా వారిని ఓడిస్తూ ఎన్నో రకాలుగా 12 మందిని కాపాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది బైబిల్లో. ఓకే, ఇంకపోతే ఆ 12 మంది బానిసులుగా, ఆ 12 మంది గోత్రకర్తలు అంటే 12 మంది యాకోబు సంతానము ఐగుప్తులోకి బానిసులుగా వెళ్ళిపోయారు. ఇదందరికీ తెలుసు, మనకు కూడా తెలుసు. ఐగుప్తు దేశంలోకి బానిసులుగా వెళ్ళిపోయారు. బానిసులుగా వెళ్ళిపోయిన వాడు తక్కువ జనాభాతో వెళ్ళారు. తక్కువ జనాభా, ఇంచుమించు 75 మందితో వెళ్ళారు. 75 మందితో వెళ్ళారు. బయటికి వచ్చేటప్పుడు లక్షల మందితో బయటకు వచ్చారు. 75 మందితో వెళ్ళిన వారు బయటకు వచ్చేటప్పుడు లక్షల మందితో బయటకు వచ్చారు. లక్షల మంది, మామూలు జనం కాదు. ఏమిటి, ఆ దేశం అంతా కూడా సగానికి సగం ఖాళీ మనం చూస్తున్నాం. ఇంచుమించు కాలబలము 6 లక్షల మంది అయితే, ముసలివాళ్ళు, పిల్లలు, ఇంచుమించు జనాభా అంచనా, ప్రపంచ అంచనా ప్రకారం 20 నుంచి 25 లక్షల మంది ఉండొచ్చు అని అంచనా. 20 నుంచి 25 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఐగుప్తు నుంచి బయలుదేరే కాలానికి వాళ్ళ ఐగుప్తులో నివాసం చేసిన కాలం ఎంత అంటే ఇంచుమించు 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు. ఈ సుదీర్ఘ కాలము అక్కడంక బానిసలుగా గడిపారు. డెవలప్ అయ్యారు. కష్టపెడుతున్న కొద్దీ డెవలప్ అయ్యారు. పిల్లలు తరతరాలు అలా మరి పెంచుకుంటూ దేవుడు ఆ జనాంగాన్ని ఐగుప్తు దేశములోనే విస్తరించాడు. ఆ జనాంగాన్ని ఐగుప్తు దేశములోనే విస్తరించిన తర్వాత ఆ దేశములో నుండి, ఐగుప్తు దేశములో నుండి తాను అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు ఒకరోజు. ఏమనంటే, నీకు విస్తారమైన జనాన్ని ఇస్తాను, నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తాను, నీ సంతానానికి ఒక మంచి దేశము కూడా ఇస్తాను అని మరి అబ్రహాము గారితో వాగ్దానం చేశాడు. మరి జనాలు విస్తరించారు.
ఏమండి, లక్షల కొలది జనాలు విస్తరించారు. ఆ లక్షల కొలది జనాలను బయటికి తీసుకొచ్చి ఒక మంచి దేశాన్ని వారికి ఇచ్చాడు. అది మోషే గారి నాయకత్వం ద్వారా. మోషే గారి నాయకత్వములో ఐగుప్తు నుంచి కానానికి ఇంచుమించు లక్షల మందిని నడిపించాడు. అందులో కాలేబ్ ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, మరి ఆ ప్రయాణములో మరి మోషే ఉన్నాడు, అరోన్ ఉన్నాడు, మిరియం ఉన్నది. ఎంతోమంది ఆ ప్రయాణము చేసుకుంటూ కానానికి వచ్చారు. అలా కానానికి వచ్చిన ఆ దేశములో మరి ఆ దేశములో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పట్టణాన్ని ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఏంటి, బెన్యామీను గోత్రం మొదలుకొని రూబేను గోత్రం వరకు అన్ని గోత్రాలకి ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క జోన్ ఏర్పాటు చేసినట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా అందులో ప్రత్యేకమైన గోత్రం అనేది మనకు ఒకటి కనిపిస్తుంది. ప్రత్యేకమైన గోత్రం అదేంటంటే యూదా గోత్రం. ఈ యూదా గోత్రము మిగతా 11 గోత్రాల కంటే ఒక స్పెషల్ అయిన గోత్రం, ఒక స్పెషల్ కేటగిరీ. ఎందుకంటే ఈ స్పెషల్ కేటగిరీ అని మనం ఎందుకు అంటున్నామంటే, ఈ గోత్రము నుంచే లోకానికి రక్షకుడు రాబోతున్నాడు అని మనందరికీ తెలుసు. ఆ గోత్రము నుంచే, యూదా గోత్రము నుంచే లోకాన్ని ఉద్ధరించటానికి, లోకాన్ని రక్షించటానికి ఒక రక్షకుడు రాబోతున్నాడని మనందరికీ తెలుసు. అందుకే 11 గోత్రాల కంటే ఒక స్పెషల్ గోత్రమే, ఒక స్పెషల్ కేటగిరీలో స్థానం దక్కించుకున్నదే యూదా గోత్రము. ఆ యూదా గోత్రాన్ని ఒక స్పెషల్గా మనం చూస్తున్నాం బైబిల్లో. యూదా గోత్రాన్ని స్పెషల్గా చూస్తున్నాం. ఎందుకు స్పెషల్గా చూస్తున్నామంటే, ఆ గోత్రములో బలశాలలు ఉన్నారు, ఆ గోత్రములో యుద్ధశాలలు ఉన్నారు, ఆ గోత్రములో రక్షణ కర్తలు వస్తున్నారు. కాబట్టి అదే గోత్రములో మరి దావీదున్నాడు, అదే గోత్రములో సొలొమోన్ ఉన్నాడు, అదే గోత్రములో మరి యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అదే గోత్రములో ఎంతోమంది బలశాలలు ఒక హిజ్కియా ఉన్నాడు. చక్కగా వీళ్ళందరూ కూడా యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళు. మరి దావీదు మొదలుకొని ఆ రాజ్యపాలన రాజులందరూ చూస్తున్నట్లయితే ఒకరి తర్వాత ఒకరు అందరినీ ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నట్లు, యూదుల్ని పరిపాలిస్తున్నట్లుగా యూదా రాజ్యానికి రాజులుగా యూదా గోత్రములో నుంచే పుట్టుకొచ్చారన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే బైబిల్ ఒక చరిత్ర పుస్తకం. ఏ రాజు ఎప్పుడు పరిపాలించాడు, ఏ రాజు ఎవరిని పరిపాలించాడు, ఏ రాజు ఏ కాలములో ఉన్నాడు, ఏ రాజు ఎలా బ్రతికాడు, ఏ రాజు ఎంత చక్కగా బ్రతికాడు, అన్ని విధాలుగా అంతా కూడా మనకి బైబిల్ చరిత్ర పుస్తకాలలో మనం చదువుకోగలం. చరిత్ర మనము తిరిగేసినట్లయితే, లేకపోతే బైబిల్ మనము తిరిగేసినట్లయితే ఎంతో చరిత్ర మనకు కనిపిస్తుంది ప్రియులారా, ఎంతో చరిత్ర కనిపిస్తుంది. ఇలాంటి చరిత్ర కలిగిన ఏకైక పుస్తకమే నీవు నేను కలిగి ఉండటం, నీవు నేను చదువుకోవటం నిజంగా మన అదృష్టము అని నేను భావిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే ప్రపంచ పట్టాలపైన మనం ఈ గ్రంథాన్ని నిలబెడితే ఏకైక గ్రంథము అని, దీనికే ఎక్కువ ఓటు వేస్తారని మనకు తెలుసు. మరి ఇలా యూదా గ్రంథాన్ని ప్రత్యేకంగా మనం చూస్తున్నప్పుడు, యూదా దేవుడికి పరిశుద్ధ స్థలం అయిందంట. యూదా దేవునికి పరిశుద్ధ స్థలం అయిందంట. ఇశ్రాయేలు దేవుడికి రాజ్యం అయితే యూదా దేవుడికి పరిశుద్ధ స్థలం అయిందంట. ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుని ఉద్దేశము ఇశ్రాయేలు పట్ల, మరి అందులో స్పెషల్గా యూదా గోత్రం పట్ల. ఎందుకంటే యూదా గోత్రములో నుంచి ఒక లోకాన్ని రక్షించే మహానాయకుడు రాబోతున్నాడు. కాబట్టి ఆ గోత్రాన్ని చక్కగా కాపాడుకుంటూ, ఎక్కడ చెదిరిపోకుండా ఆ 12 మందిని కాపాడుకుంటూ, 12 మందిలో యూదా గోత్రాన్ని కాపాడుకుంటూ చక్కగా కానానికి నడిపించినట్లుగా మనకు తెలుస్తుంది ప్రియులారా.
ఎందుకంటే యూదా గోత్రం అనగానే దేవుడికి పరిశుద్ధ స్థలము అని మీరు మర్చిపోకూడదు. యూదా గోత్రము అంటే దేవునికి పరిశుద్ధ స్థలం. ఆయనకి అందరూ కూడా సాష్టాంగపడాలి. ఆయన సహోదరులందరూ కూడా ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చెయ్యాలి. ఎందుకు నమస్కారం చెయ్యాలి అంటే ఆ గోత్రములో నుంచే రక్షకుడు రాబోతున్నాడు కాబట్టి. మరి ముందుగా ఆ గోత్రం గురించి మరి యాకోబు గారు ఆ గోత్రము గురించి ఎంత చక్కటి మాట వివరించాడో ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. ఎంత అద్భుతమైన మాట. నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు ఫ్యూచర్లో ఎంతగా యూదా గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాడో, యూదా గోత్రాన్ని ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో మనకు తెలుసు. ఓకే, ఆదికాండం చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనములో యూదా గురించి, స్పెషల్గా యూదా గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. నీ తండ్రి కుమారులు ఎవరు? సహోదరులు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు అంటున్నాడు. అంటే యూదా గోత్రానికి ఉన్న స్పెషాలిటీ మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంకా ఏమని? నీ తండ్రి సహోదరులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము అని వ్రాయబడింది. యూదా ఎలాంటిదంటే కొదమ సింహము. చూసారా ఎంత అద్భుతమైన మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటిదాకా మీరు చదువుకున్న ఆ మాటలో పరమార్థాన్ని ఒకవేళ గ్రహించకపోతే ఇప్పుడు ఆ మాటలో ఉంటున్న పరమార్థాన్ని ఒక్కసారి గ్రహించటానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. నీ తండ్రి కుమారులు నీకు సాష్టాంగపడుదురు. యూదా కొదమ సింహము. కొదమ సింహము. ఏమంటే ఈ కొదమ సింహము ఎందుకు దేవుడు ఆ గోత్రాన్ని కొదమ సింహముతో పోల్చాడు అంటే, కొదమ సింహము అంటే ప్రియులారా అన్నిటికీ రాజు లాంటిది అది. ఏమండి అడవికి రాజు ఆకారములో ఏనుగు పెద్దదున్నా, ఆకారములో ఒంటె పెద్దదున్నా, ఆకారములో జిరాఫీస్ పెద్దదున్నా, ఎన్ని ఆకారములో పెద్దగున్నా అడవికి రాజు కాలేకపోయాయి. కానీ అడవికి రాజు ఎవరు అంటే సింహము. ఏమంటే సింహము. యూదా కొదమ సింహము అంటున్నాడు అంటే నిజంగా కొదమ సింహాన్ని ఒకసారి అరణ్యములో లేకపోతే డిస్కవరీ ఛానల్లో చూడండి. దాని స్టైల్ ఏంటి, దాని ఆకారం ఏంటి, దాని పోలికేంటి, దాని నడక, దాని శైలి ఏంటి, ఒక్కసారి నిజంగా దాన్ని చూస్తేనే ఒళ్ళు చెలరేగిపోతుంటాయి ప్రియులారా. ఎందుకంటే అంత చక్కటి ఆకారం దేవుడు దానికి ఇచ్చాడు. ఎలాంటి జంతువునైనా ఈజీగా వేటాడే, ఈజీగా వెంటాడే జంతువే కొదమ సింహం. ఏమండి దానికి గర్వం ఎక్కువ. దానికి ఇంకొకటి ఏంచి తెలుసా ప్రియులారా, అన్ని జంతువుల కంటే బలము కలిగినది కాకపోయినా అన్ని జంతువుల కంటే కోపము, రోషము, ఎలాంటి జంతువునైనా వేటాడుతానన్న ధైర్యము దానికి ఉంది ప్రియులారా. ఏమండి 4 ఏనుగులు బజార్లో తిరుగుతున్నాయంటే ఎవరూ భయపడరు. 4 ఒంటెలు తిరుగుతున్నాయంటే ఎవరు భయపడరు. అదే ఒక సింహం వచ్చిందనుకోండి, ఒక సింహము తిరుగుతుంది అంటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు ప్రియులారా. ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు. 4 ఏనుగులు తిరిగితే భయం లేదు, 4 ఒంటెలు తిరిగితే భయం లేదు, 4 కుక్కలు తిరిగితే భయం లేదు, 4 జెరాఫీసులు తిరిగినా భయం లేదు. కానీ అదే ఒక సింహము బయలుదేరింది అంటే మిగతా మనుషులకైనా జంతువులకైనా అన్నిటికీ దడ. ఎందుకంటే అడవికి రాజు కాబట్టి. అలాంటి అడవికి రాజైన సింహముతో పోలుస్తూ యూదా ఎలాంటిదంటే, యూదా గోత్రము ఎలాంటిదంటే కొదమ సింహము. కొదమ సింహము.
అలాంటి కొదమ సింహములో యేసుక్రీస్తు వారు జన్మించాడు. యేసుక్రీస్తుని గురించి కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యూదా కొదమ సింహం అని మనకు చూసాం కదా, యేసుక్రీస్తు గర్జించు సింహము వలె యేసుక్రీస్తు వారు వస్తున్నారంట. మేఘారూఢుడై ఆసీనుడై సింహాసనం మీద గర్జించుకుంటూ వస్తున్నాడంట. ఒక్కసారి ఆలోచించండి, ఆ సింహానికున్న బలాలు ఎంత ఘనమైనవి, ఎంత బలమైనవి అంటే అందుకే ఆ సింహము అడవికి రాజయ్యాడు. అంత రాజయ్యాడు కాబట్టి ఆ యూదా గోత్రానికి దేవుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? యూదా కొదమ సింహము అని పేరు పెట్టాడు. యూదా కొదమ సింహము అంటే యాకోబు గారు కూడా 12 మంది కుమారులలో యూదాని గురించి ముందుగా ఎంత చక్కగా అంటే యాకోబుకి భవిష్యత్ అర్థమైందన్నమాట. యాకోబు గారికి భవిష్యత్ అర్థమైంది. ఈ 12 మంది కుమారుల్లో ఘనమైన వాడు కొదమ సింహము లాంటి వాడు అని యూదాను గురించి ఎంత చక్కగా వ్రాయించాడు అంటే నిజంగా ఈ యూదా ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. కానీ దేవుడు అంత జ్ఞాపకం చేసుకున్న ఈ యూదుల విషయంలో, దేవుడు అంతగా హెచ్చించిన ఈ యూదుల విషయంలో రాను రాను యూదులందరూ ఏం చేశారంటే దేవుని పైన తిరగబడుతూ దేవుని మాట వినకుండా అటు ఇశ్రాయేలు కానీ ఇటు యూదులు కానీ 12 మంది గోత్రకర్తలు 12 మంది వారి సంతానము చివరికి దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. అందులో ఒక మంచి విషయాన్ని మనం బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం చూడండి, ఎంతగా ప్రేమించాడో, ఎంతగా తన సొత్తు అనుకున్నాడు, తన భాగం అనుకున్నాడు యూదుల్ని కానీ అటు ఇశ్రాయేలుని కానీ 12 గోత్రకర్తల్ని దేవుడు ఒక స్పెషల్ కేటగిరీలో ఎంచుకున్నాడు. మిగతా రాజులందరికీ కూడా దడ పుట్టించేలాగా పెద్ద పెద్ద రాజులకి సామ్రాజ్యాలను పరిపాలిస్తున్న ఎంతో అష్షూరు రాజులకి కానీ బబులోను రాజులకి కానీ అన్ని రాజ్యాలకి ఇశ్రాయేలీలు అంటే దడ పుట్టించేలాగా దేవుడు వాళ్ళ పక్షమున నిలబడ్డాడు. అందరినీ వారిని ఓడించి ఇశ్రాయేలు గొప్పతనాన్ని చాటి చెప్పేలాగా తయారు చేశాడు. కానీ ఎన్ని మార్లు కాపాడినా ఇశ్రాయేలు దేవుణ్ణి చులకనగా చూశారు. యూదులు దేవుణ్ణి చులకనగా చూశారు, ఇశ్రాయేలు దేవుణ్ణి చులకనగా చూశారు. ఎన్ని మార్లు రక్షించినను, ఎంత ప్రయాసపడినను ఇశ్రాయేలు కోసము దేవుడు ఏం చేశాడంట తెలుసా? ఇశ్రాయేల్ని కాపాడటానికి పక్క శత్రువు దేశాలు ఇశ్రాయేల్ మీద పడకుండా కాపాడటానికి ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. చూసారా? ఇశ్రాయేలుల పక్షాన నిలబడి దేవుడు ఎంత రక్షణ అందించినా కూడా ఎన్ని రాజులు ఆ రాజుల పైన ఇశ్రాయేలు పైన దండయాత్ర చేసినా కానీ దేవుడు వీళ్ళ పక్షము నుండి అందరి రాజులను ఓడించి ఇశ్రాయేలులకే జయమిచ్చాడు ప్రియులారా. ఇశ్రాయేలుకే జయమిచ్చాడు. అలాంటి దేవుణ్ణి చిన్న చూపు చూశారు, అలాంటి దేవుణ్ణి పట్టించుకోలేదు, అలాంటి దేవుణ్ణి అలాంటి దేవుడి పైన తిరగబడ్డారు. అలా దేవుడి పైన తిరగబడుతూ ఏ రాజుకు చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో తన పిల్లల విషయంలో చెప్పుకోవాలని దేవుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. వాళ్ళతో చెప్పుకుంటున్నాడు, ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే ప్రియులారా, వాళ్ళ గురించి నేను ఎంత పరితపించాను, వాళ్ళ గురించి ఎంతమందిని చంపేశాను, వీళ్ళ గురించి నేను ఎంతో మందితో యుద్ధం చేశాను, అయినా వీళ్ళు నా మీద తిరగబడ్డారు అని దేవుడు ఆకాశముతో భూమితో మాట్లాడుతున్నాడు ప్రియులారా.
యెషయా గ్రంథం చూడండి, ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతంగా దేవుడు ఆ మాటని రాయించాడు గ్రంథకర్త ద్వారా, యెషయా గారి ద్వారా. ఆ మాటని దేవుడు రాయిస్తున్నాడు అంటే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొదటి అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడు? యెహోవా మాట్లాడుచున్నాడు. ఇంతకుముందు ఇశ్రాయేలు మేలు గురించి మాట్లాడాడు. ఇంతకుముందు ఇశ్రాయేలు మేలు గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలుని కాపాడటానికి మాట్లాడాడు. ఇశ్రాయేలుని బలపరచటానికి మాట్లాడాడు. కానీ ఇక్కడ మాత్రం ఇశ్రాయేలు తిరగబడ్డారని మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి ఏ పిల్లలను? ఎవరి కోసమైతే కునుకకుండా, ఎవరి కోసమైతే నిద్రపోకుండా, రాత్రి పగులు యెహోవా ఇశ్రాయేలుని కాపాడటానికి కునుకకుండా, నిద్రపోకుండా నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అంటున్నాడు. చూసారా? ఒక తండ్రి పిల్లల విషయంలో ఎంత బాధను వ్యక్తం చేస్తున్నాడు అంటే ఎంతగా నమ్మాడో తెలుసా ఇశ్రాయేలుని దేవుడు. ఎంతగా నమ్మినా అంతగా ఇశ్రాయేలు దేవుడికి ద్రోహం చేశారు. ఎంతగా ప్రేమించినా అంతగా దేవుడి పైన తిరగబడ్డారు. వాళ్ళే కాదు తిరగబడ్డది ప్రియులారా, ఈరోజు మనము కూడా తిరగబడ్డాం. వాళ్ళే కాదు ఆయన్ని మరి వెక్కిరింపులు చేసింది, మనము కూడా వెక్కిరింపులు చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. దేవుడంటే ఆ రోజు ఇశ్రాయేలుకి ఎలాగ చిన్నగా అయిపోయాడో, ఈరోజు దేవుడంటే మనకు కూడా చిన్న చూపే. ఏదో నామకార్థంగా చర్చికి వెళ్తున్నాం, ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తున్నాం, ఏదో నామకార్థంగా కానుకిస్తున్నాం. అంత నటన జీవితం, అంత ఇశ్రాయేలు నటన జీవితం, ఈరోజు ఆ అలవాట్లు మనకు కూడా వచ్చాయి. ఒకరోజు ఆకాశముతో భూమితో దేవుడు చెప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా? నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబడ్డారు అని. మరి దేవుడు ఆకాశముతో భూమితో చెప్పుకున్నాడంటే ఆ రోజు, మరి ఈ రోజు కూడా నీ గురించి నా గురించి దేవుడు అంతే బాధపడుతున్నాడు. వాళ్ళ విషయంలో ఎంత బాధపడ్డాడో ఈరోజు మన విషయంలో కూడా అంతే బాధపడుతున్నాడు. వాళ్ళ విషయంలో ఎంత కోపపడ్డాడో దేవుడు మన విషయంలో కూడా అంతే కోపపడుతున్నాడు. ప్రియులారా, దేవుని కోపాన్ని చల్లార్చటానికి నువ్వు చేసే ప్రయోగం ఏంటి? దేవుణ్ణి సంతోషపరచటానికి నువ్వు పడుతున్న శ్రమ ఏంటి? ఆదివారం ఒక రోజు వెళ్ళి ఒక గంట కూర్చొని ఇంటికొచ్చి దేవుడి పని అయిపోయింది, దేవుడి పని చేశాను అని ఆ ఫీలింగ్స్తో బ్రతుకుతున్నామా ఈరోజు? ఆ ఫీలింగ్తో ఉన్నామా ఈరోజు మనం ఏమైనా? ఆదివారం ఒక్కరోజు చర్చికి వెళ్ళి రొట్టె విరిచి ఇంటికొచ్చి మరి శుభ్రంగా నిద్రపోయావనుకోండి, నీకు పరలోకం కాదు, మనకి నరకమే గతి. ఇంకా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏ రోజు శ్రమపడ్డా, ఏ రోజు విశ్రాంతి తీసుకున్నారు, ఏ రోజు వాళ్ళు ఎంజాయ్ చేశారు, ఏ రోజు వాళ్ళు ఫ్యామిలీతో గడిపారు చెప్పండి? రాత్రంతా ప్రార్థన, రోజంతా సువార్త, రోజంతా యేసుక్రీస్తు వారు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయటానికి, సర్వలోకమంతా విస్తరింపజేయటానికి, భూమిని తలక్రిందులు చేయటానికి ఎంత ప్రయాసపడ్డారు వాళ్ళు, ఎన్ని మార్లు శ్రమపడ్డారు, ఎన్ని మార్లు ఆకలి దప్పులతో ఉన్నారు, ఎన్ని మార్లు శత్రువు భయముతో వణికిపోయారు. ఏమంటున్నాడు? ఆకాశం గురించి, భూమి గురించి మాట్లాడుతూ, నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబడ్డారు, గర్వాంధుకులైపోయారంట. గర్వం వచ్చేసింది వాళ్ళకి, గర్వాంధులైపోయారంట. అసలు దేవుని మాట వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారంట. ప్రియులారా, గర్వాంధులైపోయారు. ఎవరి గురించి అయితే నా సొత్తు అనుకున్నాడో, ఎవరైతే నా భాగం అనుకున్నాడో, ఎవరి గురించి అయితే నా స్వాస్థ్యం అనుకున్నాడో దేవుడు, అలాంటి వాళ్ళు దేవుణ్ణి ధిక్కరించి దేవునిపైనే తిరగబడి అసలు చివరికి దేవునికి దూరం అయిపోయారంట.
అలాంటి వాళ్ళని దేవుడు ఏం చెయ్యాలి ఒక్కసారి ఆలోచించండి. మనలాంటి వారిని దేవుడు ఏం చెయ్యాలి ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుని కోపము ఇశ్రాయేలుల మీద 10 గోత్రముల వాళ్ళ మీద రగులుకున్నదంట. నిప్పు ఎలాగైతే రగులుకుంటుందో, నిప్పు ఎలాగైతే రగులుకొని అన్ని గృహాలను తగలబెట్టేస్తుందో, దేవుని కోపము ఇశ్రాయేలుల మీద రగులుకున్నదంట. రగులుకొని ఆఖరికి 10 గోత్రాల వారిని అష్షూరు రాజుల చేతికి అప్పగించాడు. 10 గోత్రాల అందరిని తీసుకెళ్ళిపోయి శ్రమల పనులు చేయిస్తున్నారు. నిజంగా దేవుడు వారిని కొన్ని సంవత్సరాలతో పాటు విడిచిపెట్టేశాడు. అష్షూరు రాజుల చేతికి అప్పగించాడు. 10 గోత్రాలు వారిని అష్షూరు రాజుల చేతికి అప్పగించేశాడు. ఎందుకంటే వారి వలన దేవుడు ఇసుక్కున్నాడు. ప్రియులారా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఐగుప్తు రాజు ఫరో రాజును ఎదిరించి తీసుకొచ్చిన దేవుడు అష్షూరు రాజులకి ఎందుకు అప్పగించాడు అంటే, వీళ్ళ వలన దేవుడు ఇసుక్కున్నాడు, వీళ్ళ వలన బాధపడ్డాడు, వీళ్ళ వలన సంతాపము నొందాడు దేవుడు. ఐగుప్తు రాజును ఎదిరించి ఐగుప్తు రాజు గుండెల్లో రైలు పరిగెత్తించి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాన్ని తీసుకొచ్చి ఇక్కడికి రాగానే అష్షూరు రాజుల చేతికి ఎందుకు అప్పగించాడు అంటే ప్రియులారా, వీళ్ళు చేసిన అలవాట్లు అలాంటివి, వీరు చేసిన చేష్టలు అలాంటివి, దేవుని పైన తిరగబడ్డారు కాబట్టి. తిరగబడినందుకు అష్షూరు రాజుల చేతికి 10 గోత్రాలను అప్పగించాడు. అలా అప్పగించిన తర్వాత అయినా మిగతా 2 గోత్రాల వాళ్ళకి ఏమైనా బుద్ధొచ్చిందా? యూదా గోత్రానికి, బెన్యమీను గోత్రానికి ఏమైనా బుద్ధొచ్చిందా? 10 గోత్రాల వాళ్ళని దేవుడు అష్షూరు రాజుల చేతికి అప్పగించాడు కదా అని మేమైనా అణిగిమణిగి ఉండాలి, మేమైనా దేవుడికి దగ్గర అవ్వాలి, మేమైనా దేవుడికి లోబడాలి అని ఆలోచన వీళ్ళకు కూడా రాలేదు. వాళ్ళకి రాలేనందుకు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు. వీళ్ళకేమైనా బుద్ధి వస్తుందా అని దేవుడు చూస్తుంటే వీళ్ళకు బుద్ధి రాలేదు, కానీ గర్వం వచ్చిందంట. అలా గర్వం వచ్చిన వారి గురించి యెషయా గారు ఒక విషయాన్ని 2 సార్లు రాయిస్తున్నాడు. ఒకే విషయాన్ని 2 సార్లు రాయిస్తున్నాడు అంటే నిజంగా ఎంత బాధపడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. ఏమంటున్నాడు? అది 2వ అధ్యాయములో ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒకసారి మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యూదాను గురించియు యెరూషలేమును గురించియు ఆమాజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దైవోక్తి. అంటే యూదాని గురించియు, రెండవది ఇశ్రాయేలుని గురించియు యెషయాకు వచ్చిన దైవోక్తి ద్వారా మాట్లాడుతున్న మాట. అంటే ఈ చాప్టర్లో యూదుల గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళకి బుద్ధి రాలేదు, గర్వం వచ్చిందంట. ఈ గర్వం వచ్చిన వీళ్ళ గురించి యెషయా గారు ఒకే పదాన్ని 2 సార్లు రాయిస్తున్నాడు. అంటే 2 సార్లు పలుకుతున్నాడంటే నిజంగా ఆ విషయం ఎంత కఠినమైనది, ఎంత ఘోరమైనది ఒక్కసారి ఆలోచిద్దాం. 2వ అధ్యాయము 11వ వచనములో చూడండి ఎంత చక్కటి మాట. నరులు అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వమును అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. గర్వముతో నిండుకున్న జనాంగాన్ని, గర్వాంధులైపోయిన వారి విషయంలో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే ప్రియులారా, నరుల అహంకార దృష్టి తగ్గింపబడిపోతుంది. అహంకారులుగా ఉన్నారు. ఇంకా మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. గర్వంతో చెలరేగిన వాళ్ళు, అహంకారంగా తిరిగిన వాళ్ళు ఒకరోజు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత గర్వం అణిగిపోయింది, అహంకారము తగ్గిపోయింది.
గర్వము అణిగిపోయింది, అహంకారము తగ్గిపోయింది. కిందేమని మాట్లాడుతున్నాడు చదవండి. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఆ ఘనత యెహోవా మాత్రమే దక్కుతుంది. ఆ ఘనత యెహోవాకు మాత్రమే దక్కుతుందంట. సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు చదవండి. సేమ్ మళ్ళీ 17వ వచనం. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. 11వ వచనములో అదే మాట్లాడుతున్నాడు, 17వ వచనములో అదే మాట్లాడుతున్నాడు. అంటే ఒక సందర్భాన్ని, ఒక మాటని 2 సార్లు రిపీట్ చేసి మరి యెషయా గారు పలుకుతున్నాడు. అంటే నిజంగా ఒక్కసారి పలికే పదానికి అర్థం ఉంటుంది, 2 సార్లు పలికాడు అంటే నిజంగా వాళ్ళు ఎంత తప్పు చేశారు, ఎంత దేవుడి మీద తిరగబడ్డారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడి పైన తిరుగుబడి దేవుని చేతిలో నుంచి పరాయి రాజుల చేతిలోకి వెళ్ళిపోయారు. 10 గోత్రాలు వాళ్ళు అషూరు చెరలోకి వెళ్ళిపోయారు. 2 గోత్రాలు వాళ్ళు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. నా స్వాస్థ్యం అనుకున్నాడు, నా భాగం అనుకున్నాడు. వాళ్ళ కోసము రాత్రి పగులు నిద్ర లేకుండా వారిని కాపాడాడు. ఐగుప్తు దేశములో నుంచి తీసుకొచ్చాడు. అంతమంది రాజులను ఎదిరించాడు. చివరికి ఎవరినైతే దేవుడు నమ్ముకున్నాడో వాళ్ళే దేవునికి కన్నీరు మిగిలించారు. ప్రియులారా, ఎవరి కోసమైతే యుద్ధాలు చేశాడో, ఎవరి కోసమైతే అందరూ రాజులని ఎదిరించాడో అలాంటి జనమే దేవునికి కన్నీరు మిగిలించారు. దేవుణ్ణి చివరికి దూరం చేసుకున్నారు. 2 గోత్రాలు బబులోను చెరలోకి, మరి 10 గోత్రాలు అషూరు చెరలోకి వెళ్ళిపోయారు. చూసారా, పిల్లలందరూ దూరం అయిపోయారు. నా స్వాస్థ్యం అనుకున్న వాళ్ళు రాజుల చేతిలోకి వెళ్ళిపోయారు. కఠినాత్ముల చేతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, ఎంతగా నమ్ముకున్నాడు దేవుడు, ఎంతగా ద్రోహం చేశారు. ఎంతగా ప్రేమించాడు దేవుడు, అంతగా దేవుని ప్రేమను దూరం చేసుకున్నారు. ప్రియులారా, ఇప్పుడు ఆలోచించండి, మన జీవిత పరిస్థితి, మన జీవితము ఎలా ఉంది ఈరోజు ఆలోచించండి. మనము దేవుడికి నచ్చేటట్లు బ్రతుకుతున్నామా? ఇశ్రాయేలులాగా, యూదుల్లాగా మనం కూడా దేవుడికి ద్రోహం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడికి మన పైన ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి, దేవుడికి మన పైన కనికరము తగ్గకుండా చూసుకోవాలి అంటే ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. ఆయన ఇష్టాలను నెరవేర్చాలి. ఆయన ఇష్టాలను ప్రపంచానికి చెప్పాలి. ఆయన ఇష్టాలను మన ఇరుగు పొరుగు వారికి తెలియచేయాలి. దేవుడు ప్రేమామయుడని తెలియచేయాలి. దేవుడు కరుణామయుడని చెప్పాలి. దేవుడు నిన్ను నన్ను భూమి మీదకి తీసుకొచ్చిన వాడని చెప్పాలి. దేవుని గొప్పతనాన్ని, దేవుని సుగుణాలను కూడా ప్రపంచానికి నువ్వు చాటి చెప్పటానికే దేవుడు ఈరోజు నిన్ను నన్ను సజీవు లెక్కల్లో ఉంచాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను సజీవు లెక్కల్లో ఉన్నాము అంటే ఎందుకో తెలుసా? దేవుని సుగుణాలను సర్వలోకానికి చెప్పటానికి. యూదాని నమ్మాడు, యూదా ద్రోహం చేసింది. ఇశ్రాయేలును నమ్మాడు, ఇశ్రాయేలును మోసం చేశారు. ఈరోజు దేవుడు నిన్ను నమ్ముతున్నాడు, నీవు దేవుడికి మోసం చేస్తే ఎలా? ఆ రోజు వాళ్ళని మరి అషూరు చెరలోకి, మరి బబులోను చెరలోకి పంపించాడు. కానీ వారిని బయటికి తీసుకొచ్చాడు. కానీ ఈరోజు నీవు పాపం చేస్తే, ఈరోజు తప్పు చేస్తే, ఈరోజు నీవు దేవుడికి తిరగబడితే అషూరు చెర లేదు, బబులోను చెర లేదు, ఏకంగా నరకపు చెరలోకి పంపిస్తాడు. ప్రియులారా, అషూరు చెర నుంచైనా దేవుడు విడిపించుకొని వచ్చాడు, బబులోను చెర నుంచి విడిపించుకొని వచ్చాడు, మరి ఐగుప్తులో నుంచి విడిపించుకొని వచ్చాడు. కానీ నరకం అనే చెరలోకి వెళ్ళిపోతే దేవుడు కూడా నిన్ను అక్కడి నుంచి బయటికి తీసుకురాలేడు. అంత కఠినమైన సామ్రాజ్యం, అంత కఠినమైన లోకం, అంత కఠినమైన అగ్నిగుండం. అక్కడ నుంచి నిన్ను నన్ను దేవుడు బయటికి తీసుకొని ఇంకా ఎన్నటికీ రాడు. కలకాలము, అనంతకాలము అగ్నిలో కాలుతూ ఉండాలి. ప్రియులారా,
దేవునికి తిరగబడకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుడుండే లోకానికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అక్కడ కలకాలము కదా, కలకాలము. అందుకే యేసుక్రీస్తు వారు తనకు అప్పగింపబడిన పనిని త్వరగా పూర్తి చేసుకొని అదిగో తండ్రి కుడిపార్శ్వములోకి వెళ్ళిపోయాడంట. తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళిపోయాడంట. అక్కడ ఆనందంగా హాయిగా తండ్రితో పాటు సంతోషిస్తున్నాడు. మరి మనము కూడా త్వరగా మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని, మనకిచ్చిన పనులను త్వరగా పూర్తి చేసుకొని మనము కూడా దేవుడుండే లోకానికి వెళ్ళటానికి మనమందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.